అందరూ వచ్చేసినట్టేనా బాబు? గదుల సంగతి చూడు. అలాగే నేను రే చంద్ర రా. పద్మావదన, ఇది పట్టుకో. అమ్మమ్మ, కెన్ ఐ గివ్ యూ ఎ కప్ ఆఫ్ కాఫీ? కాఫీ తాగితే జని చేసిన టైర్నెస్ మొత్తం పోతుందంటమ్మమ్మ. వెయిట్. వచ్చింది దైవ దర్శనానికి. దర్శనానికి ముందు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అలాంటిది కాఫీ అంటావేంటి? అది కాదమ్మమ్మ, ఎంటీ స్టమక్తో ఉండడం ఆ గాడ్కి కూడా ఇష్టం ఉండదట కదా. ఎందుకు అనవసరంగా ఇంత హడావుడి చేస్తున్నావు? అసలు నీ సమస్య ఏంటమ్మా? అమ్మమ్మ, అంటే అది నువ్వు ఆగు. కాఫీ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుందని. శామ్, నీకేం పని లేదా? నానమ్మ వద్దని చెప్తున్నా వినవేంటి? అవతల వాళ్ళు ఎలాంటి మూడ్లో ఉన్నారన్న విషయం కాస్త క్యాచ్ చేయవా? అసలు బ్రెయిన్ వాడవా? అది కాదు సూర్య. అమ్మమ్మ, అరే నానమ్మని డిస్టర్బ్ చేయొద్దు. మూడ్ అవుట్ చేసే విధంగా బిహేవ్ చేయదని ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి? నీకు అసలు వేరే పనే లేదా? అమ్మయ్య, వీళ్ళిద్దరూ విడిపోతే చాలు, చంద్రకిచ్చి పెళ్లి చేసేయచ్చు. బాబు సూర్య, మానసిక ప్రశాంతత కోసం మనం ఆ భగవంతుడి దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా అరుపులు కేకలు బాగుండవు బాబు. ఇంకూరుకుంటావు నువ్వు? అలాగే నేను. అవును, ఆ గదిలేటు? అట్నాయనమ్మా, ఇదిగో. సరే, అందరినీ తీసుకునిరా సూర్య. అక్క చూడు, శామ్ని నా కొడుకు ఎలా తిడుతున్నాడు. అవును చెల్లి, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేట్టుంది. అవునక్క, చూడ ముచ్చటగా ఉంది. నాకైతే మహదానందంగా ఉంది. కాకపోతే నా శామ్ బాధపడుతుందనే బాధగా ఉంది. ఎందుకు అరిచానో అర్థమైంది కదా? నానా, ఇది అమ్మకి నీకు. పెద్దనాన్న, నీకు పెద్దమ్మకి. అక్క, మీ ఇద్దరికి ఒక రూమ్. శామ్, నీకు లిలీకి ఒక రూమ్. వద్దు సూర్య, ఏమ్మా? నేను అసలు ఒప్పుకోను. ఎస్, మీ టూ. పోనీ శాముదిన్తో నువ్వుండు. వాట్? మా బేబీ ఆ సమంతతో రూమ్ షేర్ చేసుకోవాలా? నో వే. వద్దదు, అసలే వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పులా ఉంటారు. పైగా ఈ సామాన్య కాస్త నోరెక్కువే. అక్క, శామ్ ముందు నా కోడల్ని చులకం చేసి మాట్లాడుకో. నేనేమన్నాను చెల్లి? శామ్, లిల్లీ ఒక రూమ్ లో ఉండటం తప్ప వేరే మార్గం లేదు. నో సూర్య, నేను ఒప్పుకోను. అయితే లిల్లీతో పాటు నువ్వు ఉంటావా? నో ప్రాబ్లం. మరి మీ అమ్మ మామ్ కెన్ అడ్జస్ట్ ఎనీవే. బాబు సూర్య, అందరినీ తీసుకునిరా సూర్య. అలాగేనేనమ్మా. ఇక్కడ పదండి. మీరు కూడా రండి. ఏంటి బేబీ, నాతో ఉండటానికి కూడా నీకు కష్టంగా ఉందా? అంతా నా కర్మ. ఏం చేస్తాం, పదో.
ఎంత అందంగా ఉంటావో, ఎంత క్యూట్గా ఉంటావో తెలుసా? ప్లీజ్ జస్ట్ ఒక్కసారి ఆ బట్టలు కట్టుకుని చూడు. గో గో గో. సామోదిన, నిన్నొక మాట అడగనా? నిన్ను ఎన్నో మాటలన్నాను, ఎన్నోసార్లు ఇన్సల్ట్ చేశాను. కానీ నువ్వు నా విషయంలో నాతో ఇలా క్లోజ్గా ఉంటూ మంచిగా మాట్లాడుతుంటే నాకు చాలా సిగ్గేస్తుంది. లిల్లీ, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నువ్వు నన్ను ఏమీ అనలేదు, నేనేమీ ఫీల్ అవ్వలేదు. నువ్వు అభి గురించి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని నాకు తెలుసు, అందుకే అలా మాట్లాడుతున్నావని నేను అర్థం చేసుకున్నాను. అయినా నేనేమన్నా పరాయిదాన్నా? నీ అత్త కూతురునే కదా. అలాంటి నేను నీ సమస్య సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ కోపం తెచ్చుకుంటానా చెప్పు? ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? నానమ్మ త్వరగా రమ్మంటుంది. అవతల కళ్యాణానికి కూడా టైం అవుతుంది. త్వరగా రండి సాముదిన. డ్రెస్ చేంజ్ చేసుకో. ఇంకా దేని గురించి ఆలోచించకు లిల్లీ. రా లిల్లీ. పద పద వెళ్దాం. రా. ఇంకా వెళ్దామా? పదండి పదండి. వచ్చి ఇంతసేపు అయింది. ఒక్కొక్కళ్ళు ఇంతసేపు ఆలస్యం చేస్తే ఎలా? జయంతి, వెళ్ళమ్మా, వెళ్ళి చూసిరా. వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు. అదిగో సామాన్ వచ్చేసింది. లంగా ఓనిలో నేనెలా ఉన్నానని అడిగితే ఆన్సర్ చేయలేదు. అదిగో శామ్ కూడా వచ్చేసింది అత్త. అత్త, శామ్ చూడు ఎంత అందంగా ఉందో. అత్తయ్య గారు, సామాన్య ఇంకా అందంగా ఉంది కదూ? లిల్లీ,
లిల్లీ, నిన్ను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? చక్కగా చూడముచ్చటగా ఉన్నావు. అన్నయ్య, దీని అంతటికి కారణం శామ్ వదినే. నన్ను ఈ డ్రెస్ వేసుకోమని తనే చెప్పింది. సూర్య, హౌ ఇస్ మై డ్రెస్? నేను ఎలా ఉన్నాను? నానమ్మ, నేను ఎలా ఉన్నాను? నానమ్మ, సామదిన సెలెక్షన్ ఎప్పుడూ బాగుంటుంది. అచ్చమైన మన తెలుగింటి అమ్మాయిలా ఉన్నావు లిల్లీ. సామదిన, యు ఆర్ రియల్లీ గ్రేట్. జయంతి, కళ్యాణానికి సూర్యతో పాటు అమ్మాయి కూర్చుంటుందని చెప్పావు కదా? అవునత్తయ్య గారు. మరి ఆ అవతారం ఏమిటి? వచ్చింది గుడికి, క్లబ్కు కాదు. వెళ్ళి బట్టలు మార్చుకోమని చెప్పు. అలాగే అత్తయ్య గారు. ఇప్పుడు సామాన్యకి చెప్తే ఏమంటుందో. ఉఫ్. వాళ్ళ అమ్మగారికి చెప్తే రత్నమాల గారు, ఒకసారి ఇలా రండి. ఏంటి జయంతి? అది పద్మావతన, సామాన్య ఇలాంటి డ్రెస్ వేసుకుందేంటి? కళ్యాణం ఉంది కదా. నీకెందుకు? నువ్వు మాట్లాడుకో. అది కాదు, పాపం తనకు తెలియదేమో కదా. నిన్ను మాట్లాడుతున్నాను కదా. అలా కాదు, నేను చెప్తాను. అది కాదు సామదిన. ఉండు. సామాన్య, ఏంటి? ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చావేంటి? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది కాదు, ఈ డ్రెస్లో వస్తే గుళ్ళోపలికి రానివ్వరు. ఐ నో. మరీ డ్రెస్లో వచ్చావేంటి? ఐ నో అన్నది నువ్వు ఈ మాట ఎందుకు అన్నావో నాకు తెలుసని. నీకంటే నేను అందంగా ఉన్నానని చెప్పి నీకు జెలసీ, అంతే కదా? చంద్ర, ఏంటి బావగారు? ఆ సామాన్య ఎంత చెప్పినా వినదు కాబట్టి శామ్కి విసుకొచ్చి వెళ్ళిపోతుందా నేనంటాను. నువ్వేమంటావు? నోనో, శామ్ అంత తేలిగ్గా వదలదు. ఎంతకీ వినకపోతే ఏం చేస్తుంది? నాకెందుకులే అని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళదు బావగారు. బెట్. బెట్ ఎంత? 1000. డన్. సామాన్య, నా మాట విను. గుళ్ళోకి వెళ్ళాలంటే కొన్ని పద్ధతులుంటాయి, అవి మనం పాటించాలి. నాకు లెసన్ చెప్పడం ఆపి వెళ్ళి నీ పని చూసుకో. ప్లీజ్ సామాన్య, నీ మంచి గురి చెప్తున్నాను. వా, ఆప్తావా? అదిగో శామ్కి లాభం లేదన్నట్టు చూస్తుంది. అదేం కాదు బావగారు, ఇంకా ఎలా కన్విన్స్ చేయాలని ఆలోచిస్తుంది. కాదు, వచ్చేస్తుందని బెట్. బెట్ 10,000. సామాన్య, నేను చెప్పేది విను. జస్ట్ షట్ అప్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై మ్యాటర్స్. చూస్తున్నారా బావగారు? చూడు, సహనం కోల్పోయి వచ్చేస్తుంది. 50,000 బెట్. 1 lakh బెట్. ఇక చాలు, వదిలేస్తే ఆస్తులు కూడా పందెంలో పెట్టేటట్టున్నారు. అక్క, బావగారు. నాకు తెలుసు, సామదిన ఒకటి అనుకుంటే అది సాధించే వరకు వదలదు. తర్వాత చాలా బాధపడతావు. మాట్లాడకుండా వెళ్తావా? నా బేబీ ఏ డ్రెస్ వేసుకుంటే దీనికెందుకండి? నీ మాటలు నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు.
నేను ఈ డ్రెస్లోనే వస్తాను. ఎస్, నేనింతే. అబ్బా ఇదేంటి ఇలా అంటుంది? ఇక నేను కాదు కదా ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా ఈ సామాన్య వినదు. దీనికి నచ్చ చెప్పడం కన్నా ఆ పూజారిని బతింలాడటం తేలిక. అదే మంచిది, లేదంటే నా మీద కూడా అరుస్తుంది. అమ్మ శాము, మాట్లాడించాలే. అత్త కూడా పైకెళ్ళిపోయింది. తిడుతుంది. త్వరగా రా. అందరూ బయలుదేరండి. ఆ, అబ్బా, కమ్ బేబీ. పదక్క. సాముద్ర రా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పదండి వెళ్దాం. మామ్, నువ్వు వాళ్ళతో వెళ్ళు, నేను సూర్యతో కలిసి వస్తాను. ఓ మై గాడ్, ఇన్ని స్టెప్స్ ఎక్కాలా? పరిగెత్తి కూడా ఎక్కొచ్చు. నడవడమే కష్టం, ఇంకా పరిగెత్తాలా? కష్టమే అయితే మరెలా? ఏమైనా అరేంజ్మెంట్ చేయమంటావా? బై వాక్ కాకుండా ఎలా వెళ్ళాలా అని. ఓ పంచే, హెలికాప్టర్ వస్తుంది, నువ్వు అందరూ ఎక్కిరా, మేము వెళ్తాం. రియల్లీ? హెలికాప్టర్ ఉందా? ప్రతి 10 నిమిషాలకి ఒక హెలికాప్టర్ వస్తుంది. వచ్చి నడవలేని వాళ్ళని, ముసలి వాళ్ళని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని తీసుకెళ్తుంది. వాళ్ళతో పాటు నువ్వు కూడా రా. సో నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, మేము వెళ్తున్నాం. పదండి. లిల్లీ పద్. సూర్య ఆగు, మనిద్దరం హెలికాప్టర్లో వెళ్దాం. పదండి. ఎలాగైనా సూర్యని నా వాణ్ణి చేసుకుంటాను. పద్మ, ఆ? మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఉమ్. చంద్ర, నువ్వు కూడా రా. వస్తున్నా. మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి, మేము ఫొటోస్ దిగుతాం. తీసుకో. పద. లిల్లీ, ఒక క్షణం ఆగు. సాముదినా, సూర్య, నువ్వు కూడా. ఏంటక్క? లిల్లీ ఈ డ్రెస్ లో చాలా బాగుంది కదా. తనతో కలిసి అదిగో అక్కడికి వెళ్ళి మనమంతా సెల్ఫీస్ దిగుదాం. అక్క, అవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత ముందు పదని వెళ్దాం. దర్శనం అయ్యాక కళ్యాణం అయిన తర్వాత అని కూర్చుంటే తర్వాత ఇంటికి బయలుదేరండి అంటారు. నువ్వు రా ముందు. లిల్లీ, నువ్వు రా. సాముదినా, నువ్వు సూర్యని తీసుకొని రా తొందరగా. అరే అక్క, రా. పద్మావతిని రమ్మంటుంది, రా రా. రా. సాముదినా, తీసుకురా తొందరగా సూర్యాని.